ఆగండి రోయ్, వెల్కమ్ టు పొయ్యి మీద వంట. ఈ రోజు ముక్కలైతే ముద్ద దిగట్లేదని మా సంద్రానికి పోయి సుక్క పేతలు అయితే తెచ్చేసుకున్నానండి. ఈ రోజు ఆ పేతలు చేసేసి పేతలు ఎగిరి అయితే చేసేస్తానండి. ముందుగా దాని మీద ఉన్న బొనుకులు అవి తీసేసి దాని పొట్లో ఉన్న పొట్లు గిట్లు మొత్తం తీసేసి పారేసి శుభ్రంగా నీళ్ళేసి బాగా కడిగేసుకోండి రోయ్. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి రోయ్. తర్వాత మన పొయ్యి మీద దాకెట్టి అందులో 2 రొక్కలు నూనె వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయలు టమాటాలు అందులో వేసుకోండి రోయ్. ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా మగ్గేంత వరకు బాగా కలపట్టుకొని ఆ పేతలను అందులో వేసుకొని మూత పెట్టుకోండి రోయ్. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి కాసంత వర్ర కాసంత ఉప్పు అందులో వేసుకొని ఆ ఉప్పు కారం పేతలకు బాగా కలిసేంత వరకు బాగా కలపెట్టుకోండి రోయ్. అలాగే అందులో కాసని నీళ్ళు వేసుకొని 2 నిమిషాలు మూత బిగించి నానబెట్టి పక్కన పెట్టుకుని చింతపండు బాగా పిసుక్కొని చింతపండు పులుపుని అందులో వేసుకొని మూత పెట్టుకోండి రోయ్. 10 నిమిషాల తర్వాత మూత తీసి శనకాయల గుట్ట మీద నూరుకొని మసాలా ముద్దను అందులో వేసుకొని మన పొయ్యిలోంచి వచ్చే సన్నని మంట మీద పేతలు కొత్తలాడి ఉడుకుతుంటే అందులో కొత్తిమీర వేసుకొని దించుకోండి రోయ్. ఆ దించుకున్న పేతల ఎగురుని వేడి వేడి అన్నంలో 3 పేతలు వేసుకొని పేతలు ఎగిరేసుకొని నా ఫ్యామిలీ లేడీస్ నా పిల్లకాయ తింటుంటే అది చూసి నా నోట్లోంచి వచ్చే లాలా జలం ఊరుతుంటే మరి నాన్న కూడా ఆగలేక కంచంలో కూడెట్టుకుని పేదలు ఎగిరేసుకొని తింటుంటే అలో రాఘవాల రెస్టారెంట్. बहुत बहुत अच्छा।